మరి ఈ రోజున నా ప్రభువు నాకు ఇచ్చినటువంటి వాక్యం ఏంటంటే, నీవు వింటున్నావా లేదనేది నీకు గ్రహింపు కలగాల. విన్నటువంటి వారిని, ఆయన మాటలు విన్నటువంటి వారిని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మాట వింటే అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. మాట వినకపోయామనుకోండి, మాట వినకపోతే కుటుంబంలో దరిద్రత, జీవిత సమస్యలు, అప్పులు, తర్వాత బాధలు, రోగాలు, ఇవన్నీ మనకి గూడు కట్టుకుంటాయి. అందుకునే యేసు ప్రభువే చెప్పాడు స్వయంగా, మీరు వింటే ఆశీర్వదించబడతారు. ఆమేన్. చదవండి, ఆ మాటలు చదవండి. యెషయా గ్రంథములో 50వ అధ్యాయము 4వ వచనం చదవండి. అలసిన వారిని మాటల చేత జ్ఞానం కలుగునట్లు శిశువులు తగిన నోరు దయచేసి ఉన్నాడు. శిశువులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ఉదయం లేకనే, ఏ సమయమైనా కావచ్చు, దేవుడు నాకు వినుబుద్ధిని పుట్టించుచున్నాడు. ప్రతి ఉదయమే కాదు, ప్రతి మధ్యాహ్నమే కాదు, ప్రతి సాయంత్రమే కాదు, రాత్రి కాదు, నీకు సమయం ఉన్నప్పుడల్లా ప్రభు మాటలు వింటే, ఆ మాటలో కొంతమందికి వినుబుద్ధి అనేది ఉండదు. వాళ్ళకి ఎంత చెప్పినా ఆ వినే బుద్ధి ఉండదు, పక్కకి నెట్టేస్తారు. మంచి మాటలు చెప్పినా, అది ప్రయోజనకరమైనటువంటి మాటలు చెప్పినా, అది ఆశీర్వదకరమైనటువంటి మాటలు చెప్తే కొంతమంది ఏం చేస్తారంటే త్రోసివేస్తారు. సంఘంలో చాలా మంది ఉన్నారు అటువంటి వాళ్ళు. మాట విన్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కొద్ది గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. మీరు అమాయకులు, మాట విన్నటువంటి వాళ్ళు చెప్పలేదు, వాళ్ళు చెప్పరు వాళ్ళు. ఎందుకంటే నువ్వెన్ని చెప్పినా చెవులు పువ్వు పెట్టుకున్నట్టే మాకు అనుకుంటారు కొంతమంది. ఏంటో వింటారో విడిచిపెట్టేస్తారు అంతే. పైకి మాత్రం ఎట్లా కనపడతారంటే భక్తుల్లే కనపడతారు. వాస్తవంగా వినుబుద్ధి లేనప్పుడు అతనికి చెప్పడం అనవసరం. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు చెప్తారు, మరే వాడి జత పట్టొద్దురా, నువ్వు పాడైపోతావురా, నీ వయసు ఎక్కడ, ఆడు వయసు ఎక్కడ అంటే ఒకసారి 2 సార్లు 3 సార్లు చెప్తారు. తర్వాత ఎన్నిసార్లుగా దిగిపోతే నీ కర్మరా అని చెప్పేసి వాడిని విడిచిపెట్టేస్తారు. వాడికి వినుబుద్ధి లేదు గనక. కొంతమందికి చెప్పిన ఇట్లా ఉండండి, ఈ విధంగా ఉండండి, ఈ విధంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్తే వారికి వినుబుద్ధి లేదు. లేనప్పుడు ఎట్లా ఉంటది చెప్పండి? లేనప్పుడు ఎట్లా ఉంటది చెప్పండి? చెప్పి ఇక సాలించుకునే విడిచిపెట్టేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే బైబిల్లో దేవుడు కూడా అట్లా చేశాడు. చాలా మందికి చెప్పి విడిచిపెట్టేశాడు. అందుకునే ఇక్కడ యెషయా అనే భక్తుడు నాకు వినుబుద్ధిని ఆయన ఉదయాన్నే పుట్టిస్తున్నాడు. దేవుడు మాటలు వినటం వల్ల మనకేం కలుగుతుందంటే ఆశీర్వాదం కలుగుతుంది. దేవునికరంగా మనం మార్చబడతాం. దేవుని మాటలు ఎప్పుడు వినాలని ఆశపడి ప్రభు సన్నిధికి వచ్చి ఆ మాటలు విన్న తర్వాత ఆ మాటల ప్రకారంగా నేను నడుచుకోవాలి, ఆ వినుబుద్ధి నాకు కలగ చేయండి అని మన మనసు, మన యొక్క హృదయము ఆయన వైపుకు మళ్ళించి వింటే గనక ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదకరంగా ప్రభు మారుస్తాడు. హల్లెలూయా. సంతోషంగా హల్లెలూయా. ఆయన మాటలు శ్రేష్టమైనటువంటివి. ఆయన మాటలో ఒక ఉన్నతమైనటువంటి ఉపదేశంలో నడిపించబడినటువంటి, ఎవరికి దొరకలేనటువంటి మాటలో ఆయన మనకి వినుబుద్ధిని పుట్టించి ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల మీద గాని మనం మనసు పెట్టి ఆ మాటల ప్రకారంగా నడుచుకుంటే నీకు నీ కుటుంబం అంతా ఆశీర్వదించబడతాది. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఎవరన్నా ఏదన్నా చెప్పుకుంటే ఏం చేస్తారు సార్? కాముగా వెళ్ళిపోయి చెవాలేసేస్తారు. ఏం చెప్పుకుంటున్నారు? నా గురించి చెప్పుకుంటున్నారా, ఇంకెవరి గురించి చెప్పుకుంటున్నారని కాముగా వెళ్ళిపోయి ఏం చేస్తారు తెలుసా? భలే వింటారు. వింటారు. అందుకని పెద్దలు ఒక మాట చెప్పారు. ఏమన్నారు తెలుసా? తక్కువగా మాట్లాడి, చెప్పండి, తక్కువగా
మాట్లాడి ఎక్కువగా వినమన్నారు. జ్ఞానము కలిగినటువంటి వారు ఎవరైనా చెప్పండి, జ్ఞానం కలిగినటువంటి వారు ఎవరైనా ఎక్కువగా వింటారో తక్కువగా మాట్లాడతారు. కాదు, గమనించారు వారు. పెద్దలు కూడా చెప్పారు ఈ మాటలు. విస్తారముగా మాట్లాడేదానికంటే వినుట వల్ల మేలంట. చాలా మంది అంతే, వినటానికి అంటే అది చెడు మాటలే కావచ్చు, మంచి మాటలే కావచ్చు, కానీ వినటానికే చెబుతారు, కానీ దేవుని మాటల మీద పెట్టరు కొంతమంది. ఈ రోజున నువ్వు దేవుని మాటలు నువ్వు వింటే గనక నువ్వు ఆశీర్వదకరంగా ఉంటావు. దేవుడి మాటలు ఎక్కువగా వినండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదకరంగా ప్రభు మారుస్తాడు. హల్లెలూయా. సంతోషంగా హల్లెలూయా.